యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథము 52 అధ్యాయం 12 వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో బానిసత్వపు స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టినారో అప్పుడు ఆ దేవాది దేవుడు వారి ముందర నడిచి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి ఆ బానిసత్వపు స్థితి నుంచి మార్గాన్ని సరళం చేసి ఎలాగైతే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించినాడో అలాగనే ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా అలాంటి మార్గాన్ని సరళం చేసి నీకు ముందర ఆ దేవాది దేవుడు నడిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఎదుట విశ్వాసం ఉంచినారో, నమ్మకం ఉంచినారో, ఆయనకి ప్రార్థన చేసినారో అప్పుడు వారి ముందర ఆ దేవాది దేవుడు నడిచినాడు. గనుక మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినట్లయితే, మనం ఆయనకి మొరపెట్టినట్లయితే మన మార్గం అంతట్లో కూడా ఆ దేవాది దేవుడు మనకి ముందుగా వెళ్ళి మన మార్గాన్ని సరళం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, మనకేదైనా మార్గం సరళం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించినట్లయితే ఆయన నీ ముందర నడిచి నీ మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. గనక ఇక నుంచైనా ఆయన మీద విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు స్తుతి స్తోత్రాలు. ఎవరైతే తండ్రి మార్గం సరారం లేక అన్ని దారులు మూసుకొని వెళ్ళి ఉన్నాయో వారి మార్గాన్న మీరు నడిచి వారి మార్గాన్ని సరళం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.